హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే రూఫ్ లెవెల్లో ఉన్న ఒక ఇందిరమ్మ ఇంటిని అయితే చూపిస్తాను. వీళ్ళైతే మామూలు ఇటుకలతో కాకుండా ఇలా రాయి ఇటుకతో అయితే ఇంటిని కట్టుకుంటున్నారు. వీళ్ళు పిల్లర్స్ అయితే వేసుకోలేదు, సో గట్టిగా ఉంటుందన్నట్టు ఇలా రాయి ఇటుకతో అయితే కట్టుకుంటున్నారు. అంతేకాకుండా మనకు కాస్ట్ కూడా తక్కువగా వస్తుంది. ఇంకా మనకు గవర్నమెంట్ ఇచ్చే 5 lakhsకి ఇంకొక 3 lakhs అలా వేసుకుంటే మనకు ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇదండి రూఫ్ లెవెల్ వరకు అయితే వచ్చింది ఇల్లు వీళ్ళది. వీళ్ళ ఇంటి కొలతలు వచ్చేసి 506 square feet అనమాట. అదే మనకు యాడ్స్లో అంటే గజాల్లో తీసుకుంటే 56 గజాలు అయితే ఉంది. వీళ్ళు ఒక రెండు బెడ్రూమ్లు, కిచెన్, హాల్ కొలత వచ్చేసి 11x11. ఇది మనకు చూస్తున్నారుగా, ఇదే హాల్. డోర్లు అయితే 2 పెట్టించుకున్నారు. హాల్లో 2 డోర్స్ అయితే వస్తాయి. ఇంకా 2 బెడ్రూమ్స్ కదా, ఆ 2 బెడ్రూమ్స్ 10x10 అయితే వచ్చాయి. కిచెన్ వచ్చేసి 10, దాంట్లోనే బాత్రూమ్ ఇంక్లూడింగ్ అయింది. సో ఆ బాత్రూమ్ కలిపి మనకు 10x10 అయితే వస్తుంది. ఇంకా అందులో అయితే దేవుడికి సపరేట్ గది అయితే కట్టించుకోలేదు. మామూలుగా చెక్కతో అలా అయితే చేసుకుంటారంట. దేవుడికి సపరేట్ రూమ్ అయితే కట్టించుకోలేదు. బాత్రూమ్తో కలిపి మనకు 10x10 అంటే బెడ్రూమ్స్ కొలతల్లాగా అలా అయితే వస్తుందన్నమాట. ఇలా మొత్తం మనకు వీళ్ళు రాయితో కట్టించడం వల్ల వీళ్ళకు ఇప్పటి వరకు 6 lakhs అయితే అయ్యాయి. ఇంకా ఆమెకు ఇంకా 3 lakhs అలా అవ్వచ్చు మేడం, 3 lakhsలో కంప్లీట్ అవుతుంది అని చెప్పింది. మామూలుగా వాళ్ళకైతే 8 lakhs అయిందంట. అంటే ఇక్కడ వాటర్ ఉండేది బాగా, ఆ వాటర్ తీయించడానికి ఇంకా వాళ్ళ ఆయన అవసరం లేని చిన్న కంకర తెప్పించాడు, దానికి ఒక 50,000 లాస్ అయిందంట. అలా కొన్నింటికి లాస్ రావడం వల్ల వాళ్ళకి మధ్యలోనే ఒక 2 lakhs అయితే వేస్ట్ అయ్యాయంట. సో ఇప్పటివరకు అయితే వాళ్ళకు ఈ ఇంటిని కట్టడానికి అయితే 6 lakhs అయింది. ఆ లాస్ని అయితే వదులుకుంటే మీలో ఎవరికైనా ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయితే ఒక 2-3 lakhs మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇంటిని అయితే కట్టుకోండి. రిజెక్ట్ అయితే చేసుకోకండి. ఇలా రాయి ఇటుకతో కట్టుకుంటే మనకు మన దగ్గర ఉన్న అమౌంట్తోనే మనం ఇంటిని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. కొందరికైతే 15 lakhs వరకు అయితే కూడా అవుతుంది. కొందరికి 8-9 lakhsలో కూడా ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అది మనం వేసుకునే ప్లానింగ్ని బట్టి అయితే ఉంటుంది. బెనిఫిషియర్కి ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయిందో ఆమె మాటల్లోనే విని తెలుసుకోండి. ఒక్కసారి అయితే ఆమె చెప్తుంది. వీడియో మొత్తం అయితే క్లారిటీగా చూడండి, మీకు కూడా రాయి ఇటుకలతో కట్టాలి లేదనే ఐడియా వస్తుంది. 9 కాడికి వచ్చింది. పిల్లర్స్ వేసినామను, పిల్లర్స్ సిమెంట్ ఇటుకల దగ్గర కట్టినావా? సిమెంట్ ఇటుకలు ఎందుకు తీసుకున్నావు? సిమెంట్ ఇటుకలు కాదు, రాయి. రాయి అంటే అది తక్కువ ఖర్చు అవుతుంది అని దాని దగ్గర కట్టినావా? ఇప్పటివరకు ఎంత అయింది? 9 అయింది. 9 లక్షలు అయింది. ఇంకెంత పని ఉంది? ఇంకేం లేదు, చెత్త ఒక్కటి ఉంది. చెత్త ఒక్కటే ఉంది. కాదమ్మా, పిల్లర్స్ వేయకుంటే కూడా నీకు 9 లక్షలు అయినా? మరి నాకు నుక్సాన్ చాలా లోపల నీళ్ళు ఆగినాయి కదా, అప్పుడు గుంతలు పిల్లర్ గుంతలు తోడితే 5 మూడు వచ్చాయి కదా నాకు. 5 మూడు వచ్చినందుకు గుంతలు ఊనేస్తాయి. 5 లక్షల నుక్సాన్ వచ్చి నీకు అక్కడి నుంచి 1.5 లక్షల నుక్సాన్ వచ్చింది. కానీ లేదంటే 7 లక్షల్లో అయిపోతుండే, 6-7 లక్షల్లో అవుతుండే రాయి ఇటుకలు కాబట్టి కదా. ఒక బిల్లు వచ్చిందిగా, ఒకటి వచ్చింది. ఇంకొకటి ఇప్పుడు క్యాప్చర్ చేసి ఇంకొక బిల్లు వస్తుంది. ఇంకా బిల్లు కొరకే నిలబడ్డా చిలకి. ఇప్పుడు లేవు, దగ్గర ఏమీ లేవు. ఇది వచ్చేసి మనకు ఇంటికి ముందు భాగం అనమాట. స్టెప్స్ అయితే ఇలా వేసుకున్నారు కదా, ఈ స్టెప్స్ కింద ఇంకో బాత్రూమ్ అయితే వస్తుంది. ఇది వచ్చేసి ఇంటికి బ్యాక్ సైడు. ఇల్లు మొత్తం ఇలా అయితే వచ్చింది. మంచిగానే పెద్ద అని వచ్చింది. ఇది వచ్చేసి ఇదే విలేజ్లో ఇంకొకరు కూడా ఇలా రాయి ఇటుకతో అయితే ఇల్లు కట్టుకుంటున్నారు. వాళ్ళదనమాట. వాళ్ళది ఇంకా రూఫ్ లెవెల్కి రావడానికి ఇంకో 1 week అయితే అలా పడుతుంది. ఇది కూడా క్యాప్చర్ అయిపోయిన తర్వాత మీకైతే వీడియో అయితే చేసి చూపిస్తాను. మీకు కనుక ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.